కృష్ణ గారిని అద్భుతమైన మొదటి ఎక్స్పెరిమెంట్స్లో చాలా చూసాం. మొదటి 70mm సినిమాలు, మొదటి కలర్స్, ఈస్ట్మన్ కలర్ సినిమాలు, ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేసిన నిర్మాతగా వారు మనందరికీ సుపరిచితులు. ఎఫ్టీసీకి అలాగే మన నిర్మాతల అభివృద్ధి కోసం ఎన్నో చర్యలు చేపట్టినటువంటి నిర్మాత నుంచి దర్శకుడిగా మారినటువంటి మా అనిల్ గారిని అభినందిస్తూ శ్రీ ఆదిశేషగిరిరావు గారిని తర్వాతి పాటలు ఉంచాల్సిందిగా కోరుతున్నాను. హీరో నరేష్ గారు, అలానే వైభవ్, మిగతా ఆర్టిస్టులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. తెలుగు ఇండస్ట్రీకి అనేక కొత్త ప్రక్రియలు తీసుకొచ్చిన సినిమా స్కోప్ కానీ 70mm కానీ 3Dలో ఎప్పుడూ నేను సినిమా తీయలేదు. ఇవాళ శంకర్ గారు ఆ ప్రయత్నం చేసి తెలుగులో యాక్షన్ అనే పేరుతో తీసుకొచ్చారు. వారికి ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. అండ్ బప్పిలార్ గారికి నమస్కారం అండి. బప్పిలార్ గారు చేసినటువంటి ఈ ఆడియోలో నాకు ఒక పాట అవకాశం ఇచ్చినటువంటి అనిల్ శంకర్ గారికి, కిషోర్ గారికి అందరికీ థ్యాంక్స్ అండి. ఈ ఆడియో మంచి హిట్ అవ్వాలి, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ. ముందుగా బప్పిలార్ గారికి నమస్కారం అండి. ఈ సినిమాకి 3 పాయింట్స్ నేను చెప్దాం అనుకుంటున్నా. పర్మిషన్ అండి, 3 minutes. నా చిన్నతనానికి ఈ సినిమాకి కొంచెం రిలేషన్ ఉందన్నమాట. అది నేను ఈరోజు అందరికి చెప్దాం అనుకుంటున్నా. ఒకటి ఏంటంటే, చిన్నప్పుడు సింహాసనం, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు అంటే నేను బచ్చగాడిగా ఉన్నప్పుడు ఆ సాంగ్స్ వినేవాడిని బాగా. సో అప్పుడు యాక్చువల్లీ ఆయన ఫ్యాన్ అనమాట నేను. సో ఈరోజు మళ్ళీ ఆయన చేసిన ఆల్బంలో ఏదో ఒక ప్లేస్, ఒక సాంగ్ చేయడం అనేది నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ శంకర్ గారికి నిజంగా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకోటి ఏంటంటే, చిన్నప్పుడు సినిమా ఒకటి 3D సినిమా, చిన్నారి చేతన అనే సినిమా వచ్చింది. అది నాకు తెలిసిన తర్వాత వచ్చినప్పుడు ఫస్ట్ సినిమా అది. మళ్ళీ అదే 3D సినిమాకి ఒక 1% ఇక్కడ పార్ట్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే, మా ఇంట్లో అందరూ నరేష్ గారికి బీభత్సమైన ఫ్యాన్స్ అనమాట. నా ఇంటర్మీడియట్ నుంచి ఫస్ట్ ఫిల్మ్ అల్లరి సినిమా అయింది. అనిల్ శంకర గారు, అల్లరి నరేష్ గారు కాంబినేషన్లో నేను రాసిన ఈ పాట, ఇది సెకండ్ సినిమా. ఇది ఫస్ట్ అహనా పెళ్ళింటికి రాశాను. దానికి ఆయన నిర్మాత, ఇప్పుడు దీనికి దర్శకులు. ఇండియాస్ ఫస్ట్ యాక్షన్ 3D మూవీ, ఫస్ట్ కామిక్ 3D మూవీలో పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. పాటలు విని ఈ సినిమాని కూడా హిట్ చేయమని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ కామిక్ 3D, ఇలాంటి కొన్ని చారిత్రాత్మకమైనటువంటి విషయాలు జరిగినప్పుడు వాటిలో మనకు కూడా ఒక భాగస్వామ్యం ఉండటం అనేది నిజంగా సంతోషించే విషయం, అందరూ ఇష్టపడే విషయం. అనిల్ శంకర్ గారికి థ్యాంక్స్. రెండో విషయం ఏంటంటే, నాకు అర్థమవుతుంది ఆయన చిన్నప్పటి నుంచి డైరెక్షన్ అనేది ఆయన ప్యాషను. ప్రొడ్యూసర్గా ఎంటర్ అయినప్పటికీ ఇలా తన కళను సాకారం చేసుకున్నటువంటి శుభ సందర్భంలో అనిల్ శంకర్ గారికి పూర్తి స్థాయి సూపర్ డూపర్ హిట్ ఈ సినిమా ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే చాలామంది మ్యూజిక్ డైరెక్టర్లకు రాశాను, బప్పిలార్ గారికి రాసే అవకాశం ఈ సినిమా ద్వారా ఆయన ద్వారా లభించింది. అందుకు మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈ మధ్యకాలంలో మనకు కొట్టొచ్చినట్టు కనపడే విషయం ఏంటంటే, సూపర్ హిట్ ఫార్ములా అనేది ఎవరికి తెలియని బ్రహ్మ పదార్థం నిజమే. కానీ ఈ మధ్య చూస్తున్న సినిమాలన్నింటిలో మనకు కావాల్సినటువంటి ఒక ఫార్ములా, మనకు అర్థమయ్యేది ఏంటంటే యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఈ రెండు. ఆ రెండు విషయాలని టైటిల్లోనే పెట్టుకున్నటువంటి ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 14 Reelsలో సినిమా కమిట్ అయినప్పుడు నాకు 3 ప్రొడ్యూసర్గానే భయస్తుందండి. కానీ అందులో డైరెక్టర్ సడన్గా డైరెక్షన్ చేస్తున్నారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో కొంత ప్రెజర్ తగ్గుతుందని. కాబట్టి రామ్ గారు, గోపి గారు, అనిల్ గారు చూడగానే ముందు అనిల్ గారిని విష్ చేస్తాను అనమాట, మా టీం కదా అని. కెరీర్ కోసం ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి మళ్ళీ సినిమా కోసం అమెరికా నుంచి ఇండియాకి తిరిగి వచ్చారంటే సినిమా అంటే ఎంత ఇష్టం అని మాకు అర్థమవుతుంది. సో ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యి ఆయన సినిమా పట్ల ప్యాషన్ని కాపాడాలని కోరుకుంటూ, అలాగే బప్పీర్ గారు, మైకేల్ జాక్సన్లో ఆయనకి ఇంకా ఏజ్ రాలేదు. నాకు ఎప్పుడైతే పోస్టర్లో చూశానో అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. సార్ యు ఆర్ ఏమనాలి, నరేష్కి ఎక్కువ సక్సెస్ కావాలని. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మ్యూజిక్ చేసిన సాంగ్ని రిచ్ విజువల్స్తో భారీగా చూసుకోవాలని నాకు ఒక కళ. సో అలాంటిది నాకు 3Dలో చూపించారు అనిల్ శంకర్ గారు ఫస్ట్ టైం. సో థ్యాంక్ యూ సార్. సో ఆ కళకి, నా కళ నిజం అవడానికి కారణమైన అనిల్ గారికి,
అలాగే నా ఫ్రెండ్ ఉపేంద్ర మాధవ్ అండ్ సాయి గారికి ఇద్దరికి థ్యాంక్స్. అలాగే బప్పిలార్ గారితో కలిసి నేను మ్యూజిక్ చేయడం, దానికి మంచి లిరిక్స్ ఇచ్చారు రామజోగ శాస్త్రి గారు. సో వారికి కూడా థ్యాంక్స్ అండి. సుకుమార్ గారికి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. సో ఆయనకి నేను మ్యూజిక్ చేస్తానో లేదో తెలియదు, బట్ ఆయన ఇచ్చిన ఐడియాకి మ్యూజిక్ చేసినాం. సో నేను అదొక అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ అండి. This stage wouldn't have been special without your presence, Babita. We know how busy you are, so thank you so much for blessing us and giving us your music. Chini Charan sir, my favorite song, Ding Dong Bell, and I'm so grateful. Thank you so much. And also would like to thank all these amazing directors who are here. The industry's best directors are here, so thank you all for coming. We couldn't see the visual of Ding Dong Bell, and in a way it's special because I'm sure you'll wait for it in the theater, but it's one of my best songs in the industry, and I've really worked hard for it. I hope you like it. Just thank you so much for coming and blessing this event. ఇక్కడ మామూలుగా నరేష్ నా మంచి స్నేహితుడు. నరేష్తో పాటు అనిల్ శంకర్ గారు, కిషోర్ గారు, వీళ్ళందరూ ఆల్మోస్ట్ నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఈరోజు ఇక్కడ ఉండటం. ఏటీవీ ద్వారా మొన్న బిందాస్, నిన్న అహనా పెళ్ళంట, ఈరోజు యాక్షన్, మ్యాసివ్ హ్యాట్రిక్ కొట్టడానికి స్కెచ్ చేసి థర్డ్ ఫిలిం 3Dలో మరీ చూపిస్తున్నారు. సో మనస్ఫూర్తిగా ఐఎమ్ విషింగ్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఐ థింక్ సుడిగాడు ఆడియో రిలీజ్ అప్పుడు నేను చెప్పాను, అన్ని ఫస్ట్లు కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు నా ఫ్రెండ్ నరేష్. ఫస్ట్ స్పూఫ్ మన తెలుగు ఆడియన్స్కి పరిచయం చేసి ఈరోజు ఫస్ట్ కామెడీ 3Dతో మళ్ళీ మనకి అప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు లాగా అన్ని ఫస్ట్లు వెళ్ళిపోతున్నావు బ్రదర్. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మనస్ఫూర్తిగా ఈ సినిమా యాక్షన్ విత్, ఇందాక రామజోగ శాస్త్రి గారు అన్నట్టు యాక్షన్ ఎంటర్టైన్మెంట్ రెండు టైటిల్లోనే ఉన్నాయి కాబట్టి పూర్తిగా ఎంటర్టైన్ చేస్తూ మనని పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుతూ థ్యాంక్ యూ. From my heart, you have told me something to say. From my heart is, Hyderabad is very lucky place for Bappi Lahiri, because always by the place of Balaji, I did all my films, Hindi films, Telugu films, all become super hit. And today, I wish this picture, Anil Garu, action, will be super hit. Or and another I want to say something. My son Bappa Lahiri, I did a film, Telugu, so many films, but especially one song I sang and composed, but arranged by Bappa. And Bappa has done 2 more songs. And I want blessings from all my Telugu fans to Bappa Lahiri. What blessings you have given me in Gang Leader, Straight Rowdy, Singhashanam, and every film. And I love to work here with Bappa because Bappa is very, very young and he wants to do something for Telugu industry, for music industry. And I know so many talented people are here. And I'm congratulated with Anil Garuji, to make a big success, action 3D. And I want to sing 2 lines for you. Hey, ni nadu mumpuni dinka chika. Clap, everybody. Rammani pilichini ram chilakka. Oh la la, 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 oh la la. Thanks to all stars and all the technicians. God bless, and I want to look forward to see super hit, India's first 3D comic film action. Thank you Anil ji. Thank you Anil Garu. Namaskar. నేను రాఘవేంద్రరావు గారి దగ్గర అసిస్టెంట్గా చేశాను. ఆయన పాటని
ఇది రిలీజ్ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డైరెక్టర్గా ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నటువంటి అనిల్ గారికి ఆల్ ద బెస్ట్. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారు, ఎందుకంటే మీకు మంచి ఒక యాంబిషన్ తోటి ఈ సినిమా చేశారు. ఖర్చుకి వెనకాడకుండా, ఇది మామూలుగా అందరు చెప్పే మాటే, బట్ నేను ఈ సినిమా చూశాను, రషెస్, ఇట్స్ వెరీ వెరీ గుడ్. సో డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది. ఇక్కడున్న టెక్నీషియన్స్కి, ఈ సినిమాకి మ్యూజిక్ చేసినటువంటి బప్పి గారికి, అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్కి, టెక్నీషియన్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ గారితో సుడిగాడు సినిమా చేసేటప్పుడే పరిచయం అయింది నాకు. 14 రీల్స్ ఆ ప్రొడ్యూసర్స్ అంతా చాలా ప్యాషనేట్ పీపుల్. సినిమా అంటే ప్యాషన్తో వచ్చినటువంటి వాళ్ళు. అలాగే అనిల్ గారు తగినంత అనుభవం సంపాదించుకున్న తర్వాతే దర్శకుడిగా మారారు. అది చాలా పెద్ద బడ్డెన్ తీసుకున్నారు. ఈ సినిమా 3D ఫస్ట్ టైం డైరెక్షను చాలా పెద్ద సాహసం. బట్ ఆయనకి సపోర్ట్ చేసే టెక్నీషియన్స్ ఉన్నారు, పొటెన్షియాలిటీ ఉన్న హీరో ఉన్నాడు. నరేష్ హనుమంతుడు లాంటోడు, తన బలం ఇంకా తనకు తెలియదు. సుడిగాడు తన పొటెన్షియాలిటీకి న్యూ బెంచ్ మార్క్ అయింది. దాన్ని కూడా బీట్ చేసేలాగా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. నరేష్కి మళ్ళీ అంటే యాక్షన్కి, కామెడీకి ఇందాక రామజోగయ్య గారు చెప్పినట్టు ఇవాళ ఆ జోనర్సే బాగా చూస్తున్నారు ఆడియన్సు. సో ఆ జోనర్స్లో వస్తున్నటువంటి ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాలి. నరేష్కి చాలా మంచి సినిమా అవ్వాలి. కొత్త రేంజ్ని ఫిక్స్ చేయాలని కోరుకుంటున్నాను. అప్పుడే నెక్స్ట్ మళ్ళీ నరేష్తో చేయబోయే దర్శకులకు కూడా ఛాలెంజ్ ఉంటుంది. సో డెఫినెట్గా నరేష్తో కలిసి మళ్ళీ ఇంకో మంచి సినిమా చేయాలని అనుకుంటున్నాం. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా నరేష్తో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సుడిగాడి కంటే బెటర్ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అలాగే ఆ ఛాలెంజ్ని ఈ యాక్షన్ సినిమా మాకు ఇవ్వాలని కోరుకుంటూ, పెద్ద హిట్ కావాలని ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న అనిల్ గారికి, ప్రొడ్యూసర్స్కి, అలాగే మా నరేష్కి అందరికీ ఇది పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 2007లో నాకు పరిచయమైన అనిల్ గారు నన్ను ఒక డైరెక్టర్గా ఇండస్ట్రీ పరిచయం చేశారు. అలాగే మా గురువు గారు యువి శస్త్రాన్ గారు, మా నరేష్తో నాకు ఫస్ట్ ఫిల్మ్ మహానాపిల్లతో ఈ బ్యానర్ నన్ను డైరెక్టర్గా నిలబెట్టింది. అలాంటి ఈ గొప్ప బ్యానర్లో మళ్ళీ మా అనిల్ గారే యాక్షన్ సినిమాని చేయటం. ఇందాక సాంగ్ చూసాం, అన్నీ కమర్షియల్ ఎలిమెంట్స్తో చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎప్పుడు ఈ సినిమా చూడాలనే చిన్న యాంగ్జైటీ ఉంది.
3Dలో ఈ సినిమా చేయడం అనేది ఛాలెంజింగ్. ఫస్ట్ టైం నేను అనిల్ గారు కలిసినప్పుడు అడిగాను, ఏంటి సార్ ఇంత 3D ఇంత బాగా అంటే, లేదండి ఏదన్నా చేస్తే మనం కొంచెం డిఫరెంట్గా ఉండాలని చెప్పారు. ఇవాళ చూసిన తర్వాత నాకు అనిపించింది చాలా చాలా బాగుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని, అలాగే మా నరేష్ వరుస సక్సెస్లతో ఆహనా పిల్లంట, సుడిగాడు అన్ని సినిమాలు 100 days పైన ఆడుతున్నాయి. కలెక్షన్లో కూడా చాలా సూపర్ డూపర్గా చాలా బాగా మంచి పొజిషన్లో ఉన్నాడు. మా నరేష్కి ఈ సినిమా పెద్ద బ్రేక్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మా అనిల్ గారు కూడా ఒక ప్రొడ్యూసర్ అయి ఉండి కూడా డైరెక్టర్గా ఇవాళ ఈ సినిమా ద్వారా పరిచయం ఒక మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్గా ఇండస్ట్రీలో నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. నరేష్ అందరూ ఏంటంటే వాళ్ళ చిన్నతనం దగ్గర నుంచి నాకు తెలుసు. ఏదైనా ఒక పిక్చర్ మొదలైనప్పుడు అందరం కోరుకునేది ఒక అద్భుతమైనటువంటి సక్సెస్ రావాలని. సక్సెస్ కోసం కృషి చేయడంలోనే ఉన్నది. గమ్యం అది వేరే కదా, అది ప్రజలది. బట్ కృషి ఎంత మటుకు చేశారంటే 200% దేవుడు ఆడ. అందు గురించి వాళ్ళందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు, అద్భుతమైనటువంటి పేరు, చాలా చక్కని సక్సెస్ ఈ సినిమాతోటి, యాక్షన్ ఈ పిక్చర్ తోటి అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ వాళ్ళని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ. నమస్తే. It's been an honor and a blessing to work with the people of India here. Thank you, Anil, for the opportunity. All of these artists and crew are just nothing but, they're treasures. They're treasures of India. All of you guys are, and it is dear to my heart to have shared in this experience with everybody here. And just thank you humbly. Thank you. ఫస్ట్ 3D తెలుగు సినిమా చేస్తున్నాము. దీన్ని చాలా కష్టపడి 1 సంవత్సరం పాటు అందరం చాలా కష్టపడి చేశాము. దీనికి ప్రొడ్యూసర్కి మాకంటే కూడా ఎక్కువ పెయిన్ ప్రొడ్యూసర్కి. సో ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్గా అనిల్ గారు ఈ సినిమాకి మేము ఎంత కష్టపడ్డామో దానికి 1000 టైం ఆయన ఎక్కువ కష్టపడ్డారు. ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను. This is my second film with Anil sir. So it's been a pleasure to work with him. It's just like I'm working in my own production house. It's been really fantastic working with the entire cast and crew. And I just wish everybody best of luck for this film. Thank you. ముందుగా ఈ డ్రీమ్ నెరవేరినందుకు మా తల్లిదండ్రులకి అండ్ మై వైఫ్, మై ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీస్ ఆఫ్ ఆల్ అవర్ క్యాస్ట్ అండ్ క్రూ 130 days డే అండ్ నైట్ వర్క్ చేశారండి. ఐ డోంట్ థింక్ ఏ రోజు కూడా 9కి ప్యాకప్ చెబితే ఏంటంటే అప్పుడే అయిపోయింది అనేవారు. దట్స్ హౌ హార్డ్ మై క్రూ అండ్ క్యాస్ట్ వర్క్ అండ్ ఐ అప్రిషియేట్ దర్ అండ్ ఐఎమ్ రియల్లీ ఇండెప్టెడ్ టు దర్ ఫ్యామిలీస్ బికాజ్ వీళ్ళు ఇక్కడ ఉంచేసేవాడిని కదా, ఇంట్లో తిట్టుకుంటారేమో అని రోజు మా వైఫ్ చెబుతూ ఉండేది. నేను తిట్టుకుంటూ ఉంటాను, అలాగే వాళ్ళ వైఫ్స్ కూడా నేను తిట్టుకుంటూ ఉంటారు. ఎనీవే when I really wanted to start the movie, నరేష్ దగ్గరికి వెళ్ళగానే వన్ ఆఫ్ ద వర్డ్స్ అండి, మీరు చేస్తానంటే నేను చేస్తానండి, ఇంకేం అవసరం లేదు. దాంతో ఐ గాట్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. వైభవ్, అలాగే రాజు సుందరం, శ్యామ్, ఎవ్రీ వన్ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్స్ అండ్ ది in 130 days we could get a amazing output. అలాగే సాంగ్స్ కానీ ద మ్యూజిక్ డైరెక్టర్స్ బప్పి, బప్ప, చిన్ని చరణ్, మున్నా కాశీ, సాయి కార్తిక్, ఎవ్రీ వన్ గేవ్ దేర్ బెస్ట్ అవుట్పుట్. ప్లస్ 3D స్టీరియోగ్రాఫర్ కీత్ 1 year బ్యాక్ ఇండియాకి వచ్చాడండి. ఆల్మోస్ట్ ఇప్పుడు ఇండియన్ టైప్లో తయారైపోయాడు, అన్నీ అలాగే చేస్తున్నాడు. హీరోయిన్స్ స్నేహ ఉల్లాల్, నీలం, షీనా, ఎవ్రీ వన్ గేవ్ దర్ ఎంటైర్ సపోర్ట్. తర్వాత మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ సాయి గారు, శ్రీనివాస్, ప్రదీప్, అందరూ ఎవ్రీ వన్, రాజ్గిరి. తర్వాత డే అండ్ నైట్ స్పెషల్లీ శ్రీనివాస్ అండి, he did a very wonderful job and made sure డే అండ్ నైట్ వర్క్ చేశారు. తర్వాత మా ఎడిటర్ వర్మ గారు, వీళ్ళందరికీ మించి ద
support I got from the art and all the assistants in the entire crew. డే అండ్ నైట్ వర్క్ చేశారండి. ఇక్కడ వచ్చేసిన అత్తులకి మా శ్రీను వైట్ల క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ అండ్ డైరెక్షన్ చేస్తున్నానగానే చేసే నీకు ఎలా చేద్దామని ఉంది, గ్యారంటీకి సక్సెస్ అవుతూ చేసాం మనం. దట్ కాన్ఫిడెన్స్, హీరో మహేష్ ఇచ్చిన కాన్ఫిడెన్స్, ఎవ్రీ వన్ సపోర్టెడ్ మీ అండ్ ఐ డిడ్ మై లెవెల్ బెస్ట్ టు మేక్ దిస్ వెరీ గుడ్ మూవీ. ఒక్కసారి రిలీజ్ అయిన తర్వాత యుల్ అప్రిషియేట్ ఆల్ అవర్ ఎఫర్ట్స్ అండ్ ఐ థ్యాంక్ నరేష్ వన్స్ అగైన్ ఫర్ గివింగ్ మీ ద కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ. అనిల్ గారికి, కిషోర్ గారికి అండ్ నరేష్, రాజ్ సుందరం అందరికీ, శ్యామ్ అండ్ ఎవ్రీబడి అందరికీ థ్యాంక్స్. మెయిన్గా అనిల్ గారికి థ్యాంక్ యూ సార్. ముందుగా మాట్లాడాలంటే ఈ సినిమా గురించి, అనిల్ గారి గురించి అండి. దాదాపు 1 year నాకు తెలిసి రోజుకి 3 గంటలు లేకపోతే 4 గంటల కంటే మించి నిద్రపోలేదు. అంత కష్టపడి బాగా ఇష్టపడి చేశారు. అంటే ఈ ప్రతి చోట అంటే దాదాపు 18 మంది 19 మంది ఆర్టిస్టులు అండి. దాంట్లో 4 హీరోలు 6 హీరోయిన్లు మామూలు విషయం కాదండి. ప్రతిరోజు ఏదో ఒకటి చిన్న టెన్షన్, కానీ ఎప్పుడు నవ్వుతూ అలాగే ఉన్నారు. ఆ ఓపిక, ఆ పేషెన్స్ డెఫినెట్గా ఈ సినిమా మీరు సక్సెస్ పడతారు. ఎందుకంటే ఆయన గట్ ఫీలింగ్, ఆయన అనుకునేదే చేస్తారు. అండ్ ఐ నో హీస్ గోన్ బి ఎ వెరీ గుడ్ డైరెక్టర్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ సార్. ఎందుకంటే మామూలు విషయం కాదండి, 2Dలో చేయొచ్చు సినిమా, బట్ ఫస్ట్ టైం ఆయన ఎక్స్పెరిమెంట్, ఆయన డైరెక్ట్ చేస్తూ 3D చేసుకుంటున్నారు. అండ్ 3D చాలా టైం ప్రాసెస్ అండి. దాదాపు 1 year కీర్తిని ఇక్కడే ఉంచేసాం. వాడు నెక్స్ట్ మంత్ నుంచి ఆవకాయ కూడా తినేస్తాడు, అలా తయారు చేస్తాం అతన్ని. ఎందుకంటే అతని గురించి చెప్పాలి, అమెరికన్స్ 8 hours కంటే ఎక్కువ పని చేయరు, కానీ ఇప్పుడు ఏ రోజు కంప్లైంట్ చేయకుండా 18 hours 22 hours కూడా పనిచేశాడు. సో థ్యాంక్ యూ కీత్. అండ్ వై హ్యావ్ అ స్మాల్ కంప్లైంట్ అగేన్స్ట్ యూ. అండ్ ఎక్కువ అమ్మాయిలు ఉంటే మాత్రం బాగా తీస్తాడండి సీరియోగ్రఫీ, హీరోలు ఉంటే అసలు పట్టించుకోడు, ఉండే అన్నట్టు ఉంటుంది. అమ్మాయిలు అయితే ఓకే స్నేహ అని మాట్లాడుతుంటాడు. దట్స్ ఇస్ కీత్. ఎందుకంటే వైఫ్ చాలా దూరంగా ఉంది కాబట్టి అదృష్టవంతుడు. ఇందాక అందరూ అనిల్ గారు అన్నట్టు అందరూ తిట్టుకుంటున్నారండి. నా ఇంట్లో నాకు మ్యారేజ్ అవ్వలేదు, కానీ మా వైఫే లేదు. అందరూ కష్టపడి ఇష్టపడి బాగా చేశారు. సో వెరీ హ్యాపీ. రాజు మాస్టర్ తోటి వీళ్ళందరితో యాక్ట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ 6 సాంగులకి 5 మ్యూజిక్ డైరెక్టర్లు, బప్పీ లహరి, మున్నా కాశీ, చిన్ని చరణ్ గారు, అలాగే సాయి కార్తిక్ గారు, అందరూ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ ఈ సినిమా ఆడియో పెద్ద హిట్ అయ్యి సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అనిల్ గారికి ఒక డైరెక్టర్గా, ఒక ప్రొడ్యూసర్గా మంచి గుర్తింపు రావాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ. అనిల్ డ్రీమ్ నెరవేరి తను డైరెక్టర్ అయ్యాడు, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అనిల్ది నాది పరిచయం మీ అందరికీ చాలా సందర్భాల్లో చెప్పాను. 22 సంవత్సరాల క్రితం మీ ఇద్దరం చెన్నైలో ఒక రూమ్లో ఉండేవాళ్ళం. అప్పుడు ఫస్ట్ టైం చాలా కోఇన్సిడెన్స్ ఏంటంటే, నేను అనిల్ తను చదువుకోవడానికి వచ్చాడు, నేను అప్రెంటిస్గా జాయిన్ అవ్వడానికి వచ్చాను సినిమా ఇండస్ట్రీకి. చాలా చిన్న కుర్రాడు అప్పుడు. మీ ఇద్దరం కలిసి పాండిబజార్లో అలా తిరుగుతూ ఏదో ప్రివ్యూలు వేస్తున్నారంటే, ఏదో ఒక థియేటర్లో, నడిగర్ సంఘం థియేటర్లో చెవిలో పువ్వు అనే సినిమా ప్రొజెక్షన్ వేస్తున్నారు. ఈవి సత్యనారాయణ గారు ఆ ఫ్రంట్ సీట్లో కూర్చుని చూస్తున్నారు. ఆయన మేము వెళ్ళాం, లోపల దూరిపోయాం, నేను అనిల్ ఇద్దరం దూరిపోయి ఆయన పక్కనే కూర్చుని సినిమా చూసాం. చూస్తుంటే అనిల్ విపరీతంగా నవ్వుతాడు. నేను కొంచెం తక్కువ నవ్వుతాను, ఇప్పటికీ కూడా సినిమాలో కూడా చాలా తక్కువ నవ్వుతాను. అనిల్ విపరీతంగా నవ్వుతాడు. ఈవి గారు చాలా హ్యాపీగా అనిల్ని చూస్తూ ఉన్నారు. అదంతా గమనిస్తున్నాను నేను. ఆయన ఫస్ట్ ఫిల్మ్, అనిల్ ఎంత నవ్వుతున్నాడు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయితోటి తన ఫస్ట్ సినిమా చేయటం నిజంగా చాలా గొప్ప విషయం, చాలా అరుదైన విషయం ఫీల్ అవుతున్నాను నేను. అనిల్ లైఫ్లో సెటిల్ అవడం కోసం అమెరికాకి వెళ్ళి, బట్ చిన్నప్పటి నుంచి తనకున్న ఆ సినిమా మీద ఒక ఇంట్రెస్ట్ ముందు లైఫ్లో స్థిరపడి, ఆ తర్వాత రావాలని ఒక కన్స్ట్రక్టివ్గా ఉండాలి లైఫ్లో అని తను అమెరికాకి వెళ్ళి స్థిరపడి తిరిగి మళ్ళీ వచ్చి తను సినిమాలు ప్రొడ్యూస్ చేశాడు. ప్రొడ్యూసర్గా అనిల్ కానీ, గోపి కానీ, రామ్ కానీ వాళ్ళు ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. వాళ్ళు చాలా అంటే దూకులు అంటే ఒక బ్లాక్ బస్టర్కి ఎలా ప్రమోట్ చేయొచ్చో ఏంటో చూపించి చాలా మంచి నిర్మాతలుగా ప్రూవ్ చేసుకున్నారు. అలాగే ఇప్పుడు అనిల్ మళ్ళీ తను సోలోగా చేసిన సినిమాలు బెందాస్ కానీ, అహనా పెళ్ళండి కానీ అన్ని హిట్లే చేశాడు. ఇప్పుడు తను డైరెక్టర్గా అవ్వాలన్న కోరికని ఇప్పుడు తను తీర్చుకున్నాడు. తన సొంత డబ్బులతో చేయటం మాత్రమే కాకుండా మళ్ళీ అనిల్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే, నా టెన్షన్ సరిపోనట్టు అనిల్ తీసుకునే స్టెప్స్ నన్ను కొంచెం భయపడుతుంటాయి. అప్పుడప్పుడు చాలా డేర్గా వెళ్ళిపోతుంటాడు, టెన్షన్ పడుతుంటాను. బట్ చివరికి దాన్ని సక్సెస్ చేసి రిలీఫ్ ఇస్తుంటాడు.
అది నాకు అలవాటు అయిపోయింది. తను ఏదైనా స్టార్ట్ చేసే ముందు ఏమో ఆలోచించి ఒకసారి అని చెప్తూ ఉంటాను నేను. బట్ తను డైరెక్ట్ చేసేటప్పుడు మాత్రం అనలేదు, ఎందుకంటే తనలోని ప్యాషన్ నాకు తెలుసు కాబట్టి. బట్ మళ్ళీ 3Dలో చేస్తాను, అదో టెన్షన్. అంటే ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తూ మళ్ళీ 3D ఇన్ని గొడవలు ఎందుకు నీకు అంటే, లేదు తను ఏదైనా అనుకుంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు, దాన్ని అంత సక్సెస్ఫుల్గా చేశాడు. చూశాను, చాలా పోర్షన్స్ చూశాను నేను, బ్రహ్మాండంగా చేశాడు. అనిల్ డైరెక్టర్గా కూడా సక్సెస్ అయ్యి చాలా పెద్ద డైరెక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నరేష్, మా ఈవి గారి అబ్బాయి, అలా కుదిరినాడు గారి అబ్బాయి, ఇద్దరు దర్శకులు పిల్లలిద్దరు కూడా ఇందులో చేయటం హీరోలుగా చాలా సంతోషంగా ఉంది. అందరికీ ఈ సినిమా రిలీజ్ అయ్యి చాలా పెద్ద పేరు రావాలి, పెద్ద సక్సెస్ కావాలని చాలా చాలా కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్స్ స్నేహలాల్, షీనా, ఇంకొక అమ్మాయి ఎవరు, అందరూ కూడా చాలా బాగా చేశారు. చూశాను కొన్ని పోర్షన్స్ అన్ని, చాలా బాగా చేశారు. అలాగే సర్వేష్ ఫోటోగ్రఫీ గ్రేట్. బపిల్ హరి గారు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఆయన్ని ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడో చూసాం, ఆయన అలాగే ఉన్నారు, అసలు మార్పు లేదు, అదే ఎనర్జీ, అదే యాటిట్యూడ్తో ఆయన ఉన్నారు ఇప్పటికీ. నిజంగా గ్రేట్ సార్. అలా ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, మా వర్మ కానీ ప్రతి టెక్నీషియన్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, అనిల్కి సపోర్ట్గా ఉండి ఎంత బాగా రావడానికి కారణమైన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.